హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఒక రైల్వే స్టేషన్ ఇలా కూడా ఉంటుందా అనే దానికి ఇది ఒక నిదర్శనమేమో. చూసారా, ఇది మనం ఎక్కుతాం కదండి రైల్వే స్టేషన్లో. సో ప్లాట్ఫామ్కి చేంజ్ చేయడానికి అస్సరికి ఎంత క్రౌడ్ ఉందంటే వీళ్ళైతే అరుచుకుంటా పోతున్నారు, హరే రామ్ అన్నట్లుగా, శంభో శివశంకర శంభో శివశంకర్ అనేసి. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. సో చూసారు, ఇక్కడ ఎక్కుతూ ఉన్నారు, అక్కడ దిగుతూ ఉన్నారు. మేము కూడా యాక్చువల్గా బయలుదేరాలి, బట్ దాన్ని చూసి మాకైతే ఒక్క నిమిషం మునుకొచ్చేసింది. నాకైతే అంటే మనము ఇలా ఇంత రిస్కీగా తీసుకునే పోయే వాళ్ళం కాదు కదా, బట్ సిచ్యువేషన్ ఇలా వచ్చేసింది, మనం అనుకోకుండా ఇలా జరిగాం. బట్ అప్పుడు చూపించాం కదండి స్టార్టింగ్లో, మేము వెళ్ళిపోయిన తర్వాత వెళ్తామని చెప్పాను బిఫోర్ వీడియోలో. మీరు ఒకసారి చెక్ చేయండి, లాస్ట్ వీడియో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో మేము ట్రైన్ దిగినప్పుడు క్రౌడ్ ఎలా ఉంది అనేది నేను క్లియర్గా చూపించాను. సో వాళ్ళందరూ వెళ్ళేంత వరకు మేమైతే కదలలేదు, మాకైతే భయం వేసింది. ఒక సైడ్కి వచ్చేసి మేమైతే ఉండిపోయాము. ఉండిపోయిన తర్వాత నీట్గా ప్లాట్ఫామ్ అంతా క్లియర్ అయిపోయింది. సో ఇంకా ఈ ప్లాట్ఫామ్ నుంచి అటు సైడ్కి ఇప్పుడు చూపించాను కదా, అక్కడికి దిగాలి. సో దిగాలి అంటే పోవాలి అంటే కొంచెం మాకు ఎనర్జీ కావాలి కదా అనుకుంటున్నాము. సో టీ అయితే తాగాలనిపించింది. సో మేమైతే టీ తాగడానికి అయితే వెళ్తాము అండ్ వెళ్ళి ఒక టీ తాగితే కొంచెం చిల్ అవుతాము. ఆల్రెడీ చెప్పాను క్లైమేటిక్ ఎఫెక్ట్ వల్ల చాలా ఇదిగా ఉంది అనేసి. చూడండి, వీళ్ళందరూ అవుట్ స్టేట్స్ ఉంటారు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే కొంచెం బెటర్ వాళ్ళకి. సో బట్ మేము దూరం నుంచి వచ్చాం కాబట్టి సో మాకైతే ఇలా అనిపించేసింది షివరింగ్గా. సో ప్రతి ఒక్కరు రెయిన్ కోట్ కానీ, ప్రతి ఒక్కరు స్వెటర్ కానీ, ప్రతి ఒక్కరు మంది కప్ ఏదో ఒకటి తీసుకున్నారు. సో మేమైతే టీ తాగుతున్నాము, కొంచెము బాడీ హీట్ అవుతుంది కదా, కొంచెం వార్మప్ అయినట్టు ఉంటుంది అనేసి. సో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, బట్ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. బట్ మేమైతే ఇక్కడ నుంచి కదలాలి కదా, ఎంతసేపు అని ఉండలేము కదండి. సో వెళ్ళాలని అయితే నిశ్చయించుకున్నాము, తాగేసి నిదానంగా వెళ్తున్నాము. వెళ్ళడానికైతే ఎక్కుదామనేసి వచ్చాము, బట్ ఎక్కుతున్నాము. బట్ ఎంత క్రౌడ్ ఉందంటే సో మనం అయితే ఊహించలేము. మేము ఒకసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ భయం వేసి వెనక్కి వచ్చేసాము. సో ఇక్కడైతే నేను మొత్తం వీడియో తీయడం లేదు, ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ నడవడానికి. సో అందుకని ఒక 2-3 మినిట్స్, మేబీ 1 మినిట్ దాకా తీసేసి ఆపేస్తాను. సో ఇక్కడ నుంచి కింద చూస్తే మొత్తం రైల్వే స్టేషన్ ఎలా ఉంది, వాళ్ళ ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా దిగుతున్నారు అండ్ రైల్స్ ఎలా వస్తున్నాయి, మొత్తం సిటీ అండ్ ఉత్తరప్రదేశ్ అయితే అద్భుతం. ఒక లైటింగ్ అయితే అంతా ఇంత లేదు. ప్రయాగ్రాజ్కి వెళ్ళడానికి మనము మామూలుగా తిరుమలకి వెళ్తాం కదా, ఎంత కష్టంగా ఉంటుంది. బట్ ఇక్కడ అయితే చాలా స్టేట్స్ ఆఫ్ మెంబర్స్ ఈ కుంభమేళా కోసం అనేది రావడం అనేది చాలా ఇదండి. బట్ సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేశారు. ప్రతి స్పాట్లో కూడా పోలీస్ వాళ్ళు చెక్ పోస్ట్ ఉన్నాయి, చెక్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా డౌట్ వస్తే మాత్రం ఖచ్చితంగా పక్కకు పిలుచుకొని చెక్ చేస్తూ ఉన్నారు. చూడండి, అక్కడ ఎక్కాం చూసారా, అక్కడ నుంచి మేము ఇప్పుడు మొత్తం ఈ వంతెన మీద నడుచుకుంటా వచ్చి దిగుతున్నాము. ఈ క్రౌడ్లో చాలా మంది షూట్ చేసుకుంటున్నారు, బట్ నేను కూడా ఇలా షూట్ చేయగలుగుతున్నాను బికాజ్ ఆఫ్ మీరు మాత్రమే. ఎందుకంటే మీకు చూపించాలని ఒక ఇంటెన్షన్ వల్ల నేను ఇలా తీయడం అనేది. సో థ్యాంక్ యూ ఆల్ హూ ఈజ్ ఎంకరేజింగ్ మీ అండ్ హూ ఈజ్ సీయింగ్ మై పిక్స్ అనమాట, వీడియోస్ ఆల్సో. సో ఇంకా ఫైనల్గా అయితే దిగేసాము. అండ్ చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ చెక్ పోస్ట్ కాబట్టి దిగేసాం కాబట్టి ఇక్కడైతే పోలీస్ వాళ్ళు కూడా చిన్న ఫైర్ వేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ డ్యూటీస్కి వేసుకి అగ్గి కాల్చుకుంటూ కొంచెం వార్మప్ అవుతున్నారు. నేను అది కూడా తీసుకున్నా, బట్ వాళ్ళైతే మమ్మల్ని అయితే డిస్టర్బే చేయరు. వాళ్ళ పని వాళ్ళది, మా పని మనది. సో చాలా స్టేట్స్ నుంచి వచ్చారు కాబట్టి కొంచెం ఒక్కొక్కలాగా అయితే నాకైతే అనిపిస్తున్నారు. సో మీకు కూడా అనిపించుంటే కామెంట్ చేయండి. అండ్ మీకు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు అప్డేట్ ఇస్తున్నందుకు ప్లీజ్ ఒక్క లైక్ కొట్టచ్చు కదా, నా సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్. అండ్ ఏరోప్లేన్ అయితే వెళ్తూ ఉంది పైన, మేమైతే నడవడం ఇంకా స్టార్ట్ చేసేయాలి. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యే నడక ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా మాకైతే అర్థం కావడం లేదు. సో చూడాలి, మై గాడ్స్ గ్రేస్. చూడండి, ఏరోప్లేన్ ఎంత బాగా వెళ్తుంది కదా, చాలా దగ్గరలో ఉంది. యాక్చువల్గా మార్నింగ్ అయితే ఇంకా నీట్గా కనిపించేది, బట్ నైట్ కాబట్టి అంత కనిపించడం లేదు. సో ఇక్కడ మనము ఒక దగ్గర ఆటో స్టాండ్ ఉంటుందంట, అక్కడికి వెళ్తే మనకి నీట్గా చాలా మంది ఉంటారు ఆటో స్టాండ్ వాళ్ళు. బట్ వాళ్ళని అయితే మనం ఏం చేయాలంటే ఏదో సంఘం అని అడిగితే, అంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చామనేది ఇక లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి, బట్ వాళ్ళు మనం సంఘం అని చెప్తే మాత్రం వాళ్ళు తీసుకుంటారు. ఇవైతే మొబైల్ టాయిలెట్స్. సో ఎక్కడైనా మన వాష్రూమ్ కోసము చాలా నీట్గా అరేంజ్ చేశారు, లేడీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అనేసి. బట్ కలర్ఫుల్గా ఉంది రైల్వే స్టేషన్. సో కలర్ఫుల్ బీ అంటున్నా, నేను కొంచెం హిందీ వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడక్కడ మాట్లాడుంటాం. చూడండి, మోడీ గారు ఎంత బాగున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా
సో చాలా దగ్గర అయితే బోర్డింగ్ ఉంది. నేను ప్రతి ఒక్కటి కవర్ చేయలేను కాబట్టి నేను నాకు కవర్ చేసేంతవరకు కవర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా వీడియోస్ని లైక్ చేయండి, ఖచ్చితంగా టిల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి వీడియో కూడా మీకు దగ్గరలో మీరు చూసినట్టుగా అనిపించినట్టుగా ట్రై చేస్తాను. ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఎవరైతే రావాలనుకుంటున్నారో కొంచెం వెయిట్ చేయండి, వెయిట్ చేసి రండి. ఆల్మోస్ట్ మాకు తెలిసిన వాళ్ళందరికీ నేనైతే వాటర్ తీసుకొని వస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. 99% ట్రై చేస్తాను. నేను చెప్పానంటే ఖచ్చితంగా చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బీయింగ్ విత్ మీ. అండ్ ఆటోస్ కాడికి అయితే వచ్చేసాము. ఇవైతే ఇక్కడికి వచ్చి అడిగితే వెళ్ళిపోతామండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను అక్కడ వీడియో స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే ఆటోస్ అయితే దగ్గరలో వచ్చేసాము. ఇవైతే మొబైల్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అండి. ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. అండ్ ఓలా బైక్స్ కూడా ఇక్కడ మనకి అవైలబిలిటీగా ఉంటాయంట. చూద్దాము. థ్యాంక్ యూ అండి. మేమైతే ఆటో ఎక్కేసాం గోయింగ్ టు సంగం. సో అక్కడైతే ఎలా ఉంది చూద్దాము. అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ టేక్ కేర్. బాయ్. డోంట్ మిస్ మై ఛానల్. బాయ్. అబ్బా.